హలో వ్యూవర్స్, నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బూందీని పర్ఫెక్ట్ కొలతలతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో, మీకు ఇంకేమన్నా రెసిపీస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక గిన్నె తీసుకొని శుభ్రంగా జల్లించి ఉంచుకున్న శనగపిండిని ఒక సాలెడ్ తీసుకుంటున్నాను. మనకు బియ్యపు పిండి, తడి బియ్యపు పిండి అయితేనే బూందీ చాలా టేస్టీగా ఉంటాయండి. పొడి బియ్యపు పిండి యూస్ చేయకూడదు. దీనికోసము రాత్రి పూట బియ్యం నానపోసుకొని పొద్దున్నే శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వడకట్టి మిక్సీ పట్టుకోవాలి. వచ్చిన పిండిని జల్లించి మెత్తగా తీసుకోవాలి. దీనిని కూడా ఒక సాలిడ్ క్వాంటిటీ తీసుకున్నాను. అంటే ఇక్కడ బియ్యపిండి, శనగపిండి ఈక్వల్ క్వాంటిటీ అన్నమాట. దీనిలో ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి. కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే పిండిని మొత్తం ఒకేసారి కలిపేయకూడదండి. 2 సార్లుగా లేదా 3 సార్లుగా కలుపుకోవాలి. ఒకేసారి కలిపేయడం వల్ల పిండి నానిపోయి బూందీ కలరు చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఉండలు కట్టకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. పిండి మెజర్మెంట్ కోసం ఒక చిన్న స్టీలు గిన్నెను తీసుకోవాలి. మన ఇంట్లో బూందీ గరిటైనా లేకపోతే చిన్న చిన్న బెజ్జాలున్న ఏ గరిటైనా కానీ బూందీ దూసుకోవడానికి వీలుగా ఉంటుంది. మనకు బూందీ బాగా గుల్లగా రావాలి అంటే కనుక 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, పిండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండాలి. 2, నూనె బాగా కాగి ఉండాలి. వేడివేడి నూనెలో వేస్తేనే బూందీ పొంగుతుంది. లేకుంటే బూందీ పొంగకుండా ముద్ద ముద్దగా అలాగే ఉండిపోతుంది. మీరు గమనించారా, మేము పిండిలో ఎటువంటి సోడా ఉప్పు వేయలేదు. బూందీ మనకి రెడీ అయింది అని తెలియడానికి అది ఎల్లో కలర్లోకి మారి చాలా క్రిస్పీగా తయారవుతుంది. ఆ కన్సిస్టెన్సీలో మనము బూందీని బాండీలో నుంచి తీసేసుకోవాలి. మనం బూందీ దూసిన తర్వాత బాండీలో బూందీని అలా వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ దాన్ని వేయించుకోవాలి. ఇలా కాలిన బూందీని మనం వేరే జాలి గంటెలోకి తీసుకొని ఆ నూనె అంతా కిందకి దిగేటట్టు వేరే బాండీలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు బూందీలో ఏమన్నా కొద్దిగా నూనె ఉంటే అది కిందకి దిగిపోతుంది. దీనిని తీసి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ ప్రాసెస్ మొత్తం ఒకసారి చెప్తాను చూడండి. మెజర్మెంట్ కోసం ఒక చిన్న గిన్నె తీసుకొని ఆ గిన్నె సాయంతో పిండిని తీసుకొని చిల్లుల గంటెలో వేసుకొని వేడివేడి నూనెలో పిండిని వేళ్ల సాయంతో తిప్పుతూ ఉంటే మనకి గుండ్రంగా బూందీ నూనెలోకి పడుతూ ఉంటుంది. పైన గరిటెలో ఉన్న పిండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత గరిట తీసి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో ఉన్న బూందీని మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఎల్లో కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బూందీ చక్కగా కాలిన తరువాత వేరే జాలి గరిటలోకి ఈ బూందీ మొత్తాన్ని తీసి పక్కన ఉంచుకోవాలి. ఎందుకంటే దీనిలో ఉన్న ఎక్సెస్ ఆయిల్ మొత్తము కిందకి కారుతుంది అలా పెట్టుకోవడం వల్ల. ఒక 2 నిమిషాల తర్వాత దీనిని తీసి మెయిన్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం బూందీ దూయడం కంప్లీట్ అయిన తర్వాత అదే బాణలిలో వేరుశనగ గుళ్ళు కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన వేరుశనగ గుళ్ళని తీసి పక్కన ఉంచుకోవాలి. బూందీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత 1 సోల వరిపిండి 1 సోల బియ్యపిండికి ఇంత బూందీ అయిందా అనుకోవద్దండి. అది 2 సోల వరిపిండి 2 సోల బియ్యపిండి. నూనె బాగా కాగి ఉంటుంది కాబట్టి పొయ్యి మీద ఉంచి కరివేపాకు వేస్తే మాడిపోతుంది.
అందుకని బాణలి దించేసి దానిలో కరివేపాకు వేసి వేయించుకోవాలి. అప్పుడు కరివేపాకు బాగా వేగుతుంది. జీలకర్ర ఉప్పు కలిపి మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని దీనిలో వేసి ఒక 3-4 స్పూన్లు కలుపుకోవాలి. కారం కూడా మనకి రుచికి సరిపడినంత. ఇది పచ్చి కారం అండి, సంబార్ కారం కాదు. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. మనము శనగగుళ్ళు కరివేపాకు వేయించి పెట్టుకున్నాం కదండి, వాటిని కూడా దీనిలో వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ కరివేపాకు మొత్తము మండలుగా ఉన్నాయి కాబట్టి దూసుకోవాలి. మనము కరివేపాకు ఇలా మండలపరిన ఎందుకు వేయించుకున్నాము అంటే, రెబ్బలుగా ముందుగానే వేయించుకొని ఉంటే అవి మాడిపోయే ప్రమాదం ఉంది. అది కాకుండా అవి దుగ్గు అంటే మెత్తగా పౌడర్ అయిపోయే ఛాన్స్ ఉంది. అందుకని ఇలా వేసుకోవడం వల్ల మనకు కరివేపాకుగానే ఉంటాయి అన్నమాట. వీటితో పాటు మనకు ఇంట్రెస్ట్ ఉంటే చందమామ బిస్కెట్లు, ఇంకా వేరుశనగ పప్పు, అదేనండి పుట్నాల పప్పు ఉంటుంది కదా, అది కూడా వేయించి కలుపుకోవచ్చు. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తాన్ని పైనుంచి కింద వరకు కలుపుకుంటే మనకి టేస్టీ అయిన బూందీ రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.